టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సూపర్ 8 దశలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రసవత్తరమైన మ్యాచ్లో ఇండియా 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్, ఇండియా జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అసలైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ పెను విధ్వంసం సృష్టించాడు. చాలా రోజుల తర్వాత రోహిత్ తనలో ఉన్న అసలైన హిట్టర్ను బయటికి తీసి సరైన సమయంలో అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించని రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మాత్రం జూలు విదిల్చిన సింహంలా పంజా విసిరి ఆస్ట్రేలియాను గడగడలాడించాడు. హిట్ మ్యాన్ హిట్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూపించాడు. అతని అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచింది కానీ కొన్ని లోపాలు మాత్రం బయటపడ్డాయి. ముఖ్యంగా భారత జట్టు ఫీల్డింగ్ చాలా నిరుత్సాహపరిచింది. రిషబ్ పంత్ సరైన కీపింగ్ చేయకపోవడం వల్ల 2 4లు అనవసరంగా వెళ్లాయి. దాంతోపాటు కొన్ని కీలక క్యాచ్లను కూడా ఇండియన్ ఫీల్డర్లు జార విడిచారు. ఇవన్నీ ఒకెత్తైతే కోహ్లీ ఓపెనర్గా చాలా అధ్వానంగా ఆడుతున్నాడు. అదే సమయంలో దూబే కూడా అంత గొప్పగా బ్యాటింగ్ చేయడం లేదు. జడేజా ఆల్రౌండర్గా అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అవుతున్నాడు. వీటిని దృష్టిలో ఉంచుకుని దూబేను పక్కన పెట్టి జైస్వాల్ని ఓపెనర్గా తీసుకుని కోహ్లీని వన్ డౌన్ బ్యాటర్గా పంపాలని, జడేజా స్థానంలో చాహల్కు అవకాశం ఇవ్వాలని కొంతమంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంగ్లాండ్తో జరగబోయే సెమీస్ మ్యాచ్కు ఈ మార్పులు చేస్తే ఎలా ఉంటుంది? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కానీ ఒక విషయంలో మాత్రం పొరపాటు జరిగింది. అదేంటంటే ఈ మ్యాచ్లో ఇండియా భారీ తేడాతో గెలవలేకపోయింది. ఒకవేళ ఇండియా గనుక భారీ తేడాతో గెలిచి ఉంటే బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినా నెట్ రన్ రేట్ ఆధారంగా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరేది. ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టేది. కానీ అలా జరగకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా బంగ్లాదేశ్పై గెలిస్తేనే సెమీస్కు చేరుతుంది. లేదా మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే కూడా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుతుంది. అలా కాకుండా బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్కు దూసుకెళ్తుంది. ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు 2వ ఓవర్లోనే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీకి అస్సలు కలిసి రావడం లేదు. ఐపీఎల్లో కోహ్లీ ఓపెనర్గా రాణించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఓపెనర్గా కంటే వన్ డౌన్ బ్యాట్స్మన్గానే ఎక్కువ రాణించాడు. కాబట్టి రాబోయే మ్యాచ్లకైనా కోహ్లీ వన్ డౌన్లో వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2024 సంవత్సరంలో 8 టీ20 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 3ంట్లో డకౌట్ అయ్యాడు. 2024కి ముందు 107 టీ20 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ కేవలం 4 సార్లు మాత్రమే డకౌట్ అయ్యాడు. దీనిని బట్టి ఈ ఏడాది కోహ్లీ టీ20 ఫార్మాట్లో ఎంత ఘోరమైన ఫామ్లో ఉన్నాడో అర్థమవుతుంది. కోహ్లీ అవుట్ అయ్యాక పంత్ క్రీజ్లోకి వచ్చి స్ట్రైక్ రొటేషన్కి ఎక్కువ ప్రాధాన్యమివ్వగా రోహిత్ శర్మ పవర్ హిట్టింగ్ ఎలా ఉంటుందో, పవర్ ప్లేలో ఎలా ఆడితే విధ్వంసం సృష్టించవచ్చో క్రికెట్ ప్రపంచానికి మరొకసారి లైవ్ టెలికాస్ట్లో చూపించాడు. రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత తనలో ఉన్న హిట్ మ్యాన్ను బయటకు తీసి సూపర్ హిట్టింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాదాడు. వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా వాళ్లు ఓడించిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఈ రోజు మ్యాచ్లో కసితీరా బాధేశాడు అనిపించింది. 225 స్ట్రైక్ రేట్తో సిక్సర్లు, బౌండరీలతో స్టేడియం నలువైపులా బాధేస్తూ రోహిత్ శర్మ విశ్వరూపం చూపించడంతో ఆస్ట్రేలియా బౌలర్లు గుండెలు బాదుతున్నారు. ఇదే క్రమంలో రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడనుకుంటున్న సమయంలో 41 బంతుల్లో 8 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో 92 పరుగులు చేసిన తర్వాత మిచెల్ స్టార్ బౌలింగ్లోనే రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ సెంచరీ సాధించకపోయినా ఈ మ్యాచ్లో ఎన్నో రికార్డులను బద్దలుగొట్టాడు. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్లంటే వీక్నెస్ ఉన్న రోహిత్ శర్మ ఈరోజు స్టార్క్ బౌలింగ్లో ఇబ్బంది పడతాడనుకుంటే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్టార్క్ వేసిన ఒకే ఒక్క ఓవర్లోనే రోహిత్ శర్మ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. దీంతో స్టార్క్ టీ20 కెరీర్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్న ఓవర్గా ఈ ఓవర్ నిలిచింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కొట్టిన 8 సిక్సర్లతో ఆస్ట్రేలియాపై 133 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని టీమిండియా తరపున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ 5వ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 8 సిక్సర్లు కొట్టడం ద్వారా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా బ్యాటర్గా నిలిచాడు. ఇవన్నీ ఒకెత్తైతే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో
19,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. మరొక విశేషం ఏంటంటే రోహిత్ శర్మకు టీ20 ప్రపంచ కప్లలో ఈ రోజు చేసిన 92 పరుగులే అత్యధిక స్కోర్ కావడం విశేషం. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో 101 పరుగులతో సురేష్ రైనా మొదటి స్థానంలో ఉండగా 92 పరుగులతో రెండవ స్థానాన్ని రోహిత్ శర్మ దక్కించుకున్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో క్రిస్ గేల్ 98 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా 92 పరుగులతో రోహిత్ శర్మ రెండవ స్థానంలో నిలిచాడు. ఇలా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో రికార్డుల మోత మోగించి ఎన్నో ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మిగిలిన బ్యాటర్లలో రిషబ్ పంత్ 14 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేయగా సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 194 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేశాడు. దూబే 22 బంతుల్లో 28 పరుగులు, హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 27 పరుగులు, రవీంద్ర జడేజా 5 బంతుల్లో 9 పరుగులు చేయడంతో టీమిండియా 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, స్టోయినిస్ 2 వికెట్లు దక్కించుకోగా జోష్ హాజల్వుడ్ 1 వికెట్ మాత్రమే పడగొట్టి 4 ఓవర్లకు 14 పరుగులు మాత్రమే ఇచ్చి చాలా బాగా బౌలింగ్ చేశాడు. 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు మొదటి ఓవర్ చివరి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 6 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వార్నర్ అవుట్ అయిన ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఇద్దరూ కలిసి రన్ రేట్ తగ్గనీయకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ మరోసారి భీకర హిట్టింగ్తో 200కు పైగా స్ట్రైక్ రేట్తో దంచికొట్టాడు. మరోవైపు మిచెల్ మార్ష్ 130 స్ట్రైక్ రేట్తో ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ హెడ్కు అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం జయప్రదంగా కొనసాగుతున్న తరుణంలో మార్ష్ 28 బంతుల్లో 35 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. మార్ష్ అవుట్ అయినా కూడా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ మొదటి బంతి నుండే హార్డ్ హిట్టింగ్తో దడ పుట్టించాడు. హెడ్ కూడా అందుకు శృతి కలిపాడు. దీంతో టీమిండియా ఓడిపోతుందేమో అనే అనుమానం అందరిలోనూ మొదలైంది. అంతలోనే కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చి 12 బంతుల్లో 20 పరుగులు చేసిన మ్యాక్స్వెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే స్టోయినిస్ను అక్షర్ పటేల్ 2 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా హెడ్ మాత్రం తగ్గేదే లేదని బ్యాటింగ్ చేస్తూ దూసుకెళ్లాడు. కానీ కీలక సమయంలో 43 బంతుల్లో 177 స్ట్రైక్ రేట్తో 76 పరుగులు చేశాక బుమ్రా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే కుల్దీప్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మ్యాచ్ వేట్ 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లోనే టిమ్ డేవిడ్ కూడా 15 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడం, సరైన బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసి 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్టు పడగొట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.